మాట్లాడాలని ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నాను, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగత వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్, ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియ. ఈ కార్యక్రమం గురించి మీరు అందరు ఇప్పటివరకు చెప్పారు. క్రీడలు అనేది ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే క్రీడలు మనిషిలో ఒక క్రమశిక్షణని, ఒక ఐక్యతని, ఒక చరిత్రకు కూడా పునాది వేసేటువంటి కార్యక్రమం క్రీడలు. ఈ సెల్ ఫోన్ యుగంలో క్రీడలు మర్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే అదేవిధంగా ఈ స్టేడియం కూడా విపరీతమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేసినటువంటిది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు 1983లో. అంటే ఆ రోజుల్లో అనేక మంది గొప్ప గొప్ప మ్యాచ్లు జరిగినాయి. కపిల్ దేవ్ కూడా ఇక్కడ ఆడారని చెప్తా ఉన్నారు, అజారుద్దీన్, ఇట్లా అనేక మందిని ఈ ప్రాంతం నుంచి దేశానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. అయితే గత 20 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడటం కానీ, దీన్ని చేయడంలో కష్టం అవటం కానీ, నిధులు లేకపోవటం కానీ, రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత నజీర్ గారు దీనికి తీసుకురావడం 1-2 సార్లు దీన్ని ముందుకు చేయాలంటూ, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడటం, మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సింది నజీర్ గారికి అని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అంటే నేను కూడా వాళ్ళు చెప్పింది వాస్తవం. 170 కోట్ల రూపాయలు పెట్టి డిపిఆర్ పెట్టి అంతా చేద్దాం అనుకున్నాం. అయితే ఎంటైర్ ఇండియాలోనే ఉన్న బడ్జెట్ 2000 కోట్ల రూపాయలే ఉన్నాయి కాబట్టి గుంటూరుకి 170 కోట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అందుకని మనం 14 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా స్టేట్లో రవినాయుడు గారు కానీ, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వీళ్ళు కూడా వర్క్ చేసి ఇంకొక 70 కోట్లు ఎన్నో 4 ప్రాంతాలకు తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు పదవులు తీసుకుంటారు, కానీ యాక్చువల్గా వర్క్ చేసే వాళ్ళు తక్కువ. రవినాయుడు గారు కూడా ఆ విధంగా అభినందించాలి. యువకులు ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళటం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావటం కానీ, అదేవిధంగా ఢిల్లీ రిపీటెడ్గా రావటం కానీ, వచ్చి స్పోర్ట్స్లో ఆయన మార్కు చూపించాలని వారు కష్టపడతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా భరణి గారి గురించి చెప్పారు. వారు కూడా యాక్చువల్గా నాకు 10 రోజులు పని ఉందంటే చేసేద్దాం సార్, ముందు తొందరగా అయిపోతుంది, వర్క్ అవుతుంది అని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమాన్ని, అంటే ఇదంతా పాడుబడిన ప్రాంతంలో ఉన్నా కూడా కరెక్ట్ 1 వీక్లో అనుకున్న 1 వీక్ లోపే నీట్గా క్లీన్ చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు చెప్పినట్టు వారు కూడా స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి వారి దగ్గరుండి వారి హయాంలోని ఈ 1 ఇయర్లో దీన్ని మంచిగా ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్న విధంగా కడతారని నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా అసలు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా అసలు ఈ డబ్బులు ఇవ్వటంలో ముందు చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను డిపిఆర్లు చేయించినా కూడా అమెరికాలో ఉన్న నన్ను పట్టుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు నన్ను తీసుకురాకపోయింటే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. అదేవిధంగా మీరు చూస్తే అంటే కూటమి ప్రభుత్వం రాజకీయాలు ఉంటాయి, కానీ ఒక సమగ్రంగా డెవలప్ అవ్వాలంటే కేవలం ఇంజనీరింగ్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు. ఈ రోజున టూరిజంని ఒక ఇండస్ట్రీ లాగా తీసుకుని 50,000 రూమ్స్ వచ్చే విధంగా టూరిజంని, ఈ విధంగా స్పోర్ట్స్ని ఎక్కడికక్కడ డెవలప్ చేసే విధంగా అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా ఈ విధంగా వర్క్ చేస్తాం.